సో మీరు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చెప్పారు. ఇంటర్నల్‌గా యాక్టింగ్ వైస్ చూసుకున్నట్లయితే మీ క్యారెక్టర్ మీరు దీనికోసం ఏమైనా స్పెషల్‌గా ప్రిపేర్ అవ్వడం కానీ అలాంటిది ఏమన్నా ఉందా? సో ఈ లేదంటే సినిమాలో ప్రిపేర్ అవ్వడానికి ఏం లేదండి. ఎందుకంటే హరీష్‌కి తెలుసు తనకి ఏం కావాలని. అంటే ఫస్ట్ డే నాకు చెప్పాడు. ఓకే. ఇది స్క్రిప్ట్ ఉంది. ఓకే. ఈ ఎక్స్‌ప్రెషన్ నాకు ఇక్కడ కావాలి. ఇది జరుగుతుంది ఆ అమ్మాయి మైండ్‌లో. ఓకే. ఇలా బిహేవ్ చేస్తది. ఇలా బాడీ లాంగ్వేజ్ ఉంటది. ఇలా ఈ ఈ అంటే ఇన్‌ఫాక్ట్ క్లోత్స్ విషయంకొస్తే కూడా హి వాస్ వెరీ క్లియర్. ఓకే. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ హర్ టు వేర్ వెస్టర్న్‌గా ఉంది. సో హి వాస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హి వాంటెడ్. ఓకే. సో ఐ డిడ్ంట్ హావ్ టు డూ ఎనీథింగ్. నేను జస్ట్ ఫాలో చేశాను అంతే. ఓకే. సో హౌ ఇట్ ఫీల్స్ టు బి సిట్టింగ్ హియర్ అండ్ ఇట్స్ యువర్ డ్రీమ్ కేమ్ ట్రూ మూమెంట్ అన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయాలి, చేయాలి అనుకోవడం వేరే. ఇప్పుడు చేసేసారు. సో వాట్స్ యువర్ ఫీలింగ్ రైట్ నౌ? చేశాను. చాలా హ్యాపీగా ఉన్నానండి. యాక్చువల్లీ ఫస్ట్ డే కూడా ఐ వాస్ వెరీ హ్యాపీ. ఐ వాస్ ఎ లిటిల్ నర్వస్ బట్ ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ ఐ వాస్ అ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే 19th మార్చ్‌కి రిలీజ్ అవుతుంది విచ్ ఇస్ ఉగాది. అండ్ ఉగాది చాలా పెద్ద ఫెస్టివల్ ఇక్కడ. అండ్ ఒక న్యూ ఇయర్ లాగా, న్యూ బిగినింగ్స్ లాగా. సో ఐ హోప్ దట్ ద ఫిల్మ్ వర్క్స్ అండి. ఉగాది ఇట్సెల్ఫ్ ఇస్ ఎ అవును. ఫెస్టివల్ అండ్ ఉస్తాద్ ఇస్ ఎ అవును. బిగ్ సెలబ్రేషన్ ఫర్ సినీ ఫ్యాన్స్. నేను అదే అవును. ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అవును. సో మాకు తెలియంది మీరు ఏం అబ్జర్వ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు? మీరు యాజ్ ఎ ఫ్యాన్‌గా బిఫోర్ డూయింగ్ వర్కింగ్ విత్ హిమ్ నేను చాలా విన్నాను కళ్యాణ్ గారి గురించి ఒక మనిషిగా. అంటే ఆర్టిస్ట్ గురించి అందరికీ తెలుసు. బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నేను చాలా విన్నాను. తేజ్ నుంచి చాలా సార్లు చెప్పారు. ఓకే. కళ్యాణ్ గారు ఇలా ఉన్నారు. జనాల కోసం చాలా ఆలోచిస్తారు. అండ్ కొన్ని డైరెక్టర్స్ కూడా మాట్లాడారు కళ్యాణ్ గారి గురించి. సో ఐ వాస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ హిమ్ యాజ్ అ పర్సన్. అండ్ సెట్స్‌లో కూడా నేను అబ్జర్వ్ చేశాను. తక్కువగా మాట్లాడతారు. చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ పొలిటికల్లీ ఆల్సో హి ఈస్ వెరీ సీరియస్. చాలా సార్లు నాకు హరీష్ చెప్పారు. ఓకే. కొంచెం డేట్స్ అటు ఇటు అయితే పర్లేదు. నువ్వు ఇవ్వాలి డేట్స్. ఎందుకంటే మనకి తెలియదు షూట్ ఉందా లేదా ఆ రోజు. బికాజ్ ఆల్ డిపెండ్స్ ఆన్ సర్ స్కెడ్యూల్. సో వి అండర్‌స్టూడ్ ఓకే. హి ఈస్ ఫర్ ద పీపుల్ ఫస్ట్. అండ్ దెన్ హి హాస్ టు ఫినిష్ ద ఫిల్మ్. అండ్ కష్టపడి ఫినిష్ చేశారు. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ నౌ ఇట్స్ రిలీజింగ్. సో అప్పుడు అంటే ఈ సినిమా కోసం ఎప్పుడు సార్ డేట్స్ అవైలబుల్‌గా ఉంటే మీరు అప్పుడు రావాలి కదా! మరి అవును. మీకేమి ఇబ్బంది అవ్వలేదా? అంటే మిగతా అయింది. మూవీస్‌కి ఇబ్బందయింది. అండ్ కొన్ని డేస్‌లో మార్నింగ్‌లో తెలుసు కదా షూట్ చేశాను. నైట్‌లో ఉస్తాద్ షూట్ చేశాను. మళ్ళీ మార్నింగ్‌లో తెలుసు కదా షూట్ చేశాను. సో ఫీవర్ కూడా వచ్చింది నాకు మిడిల్‌లో. కానీ ఐ థింక్ ద పర్సన్ హూ వాస్ ఎఫెక్టెడ్ ద మోస్ట్ వాస్ హరీష్ గారు. నిద్ర లేకుండా వెయిట్ లాస్ అయింది ఆయనకి. అండ్ చాలా కష్టపడ్డారు. అండ్ నాకు చెప్పారు కూడా దట్ ఒక నార్మల్ కమర్షియల్ ఫిల్మ్ 140 డేస్ పడతది ఒక స్కేల్‌లో తీయడానికి. కానీ కళ్యాణ్ గారు 40, 50 డేస్ ఇచ్చారు. సో ఆ 40, 50 డేస్‌లో మొత్తం షూట్ చేయాలి. సో చాలా అవర్స్ పెట్టి హి రియల్లీ గేవ్ ఇట్ హిస్ ఆల్.